నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఆస్తిలో వాటా కోరే సందర్భంలో మనం న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసినప్పుడు ఏ డాక్యుమెంట్లను న్యాయస్థానంలో మనము మార్కింగ్ చేపించాలి, ఏ డాక్యుమెంట్లను మనం న్యాయస్థానంలో సబ్మిట్ చేయాలి. సో మిత్రులారా, వారసత్వంగా వచ్చే ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులను బాగా పంపిణీ కోరుతూ కొడుకు లేకపోతే కూతురు సూట్ ఫర్ పార్టీషన్ అండ్ సపరేట్ పొజిషన్ అనే కేసు ఫైల్ చేసిన సందర్భంలో మన పూర్వీకుల ఆస్తి అని నిరూపించే డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి అంటే ఉదాహరణకు 1954 నుంచి ఉన్నటువంటి పహానీలు, అలాగే మనము ఎవరైతే పూర్వీకులమని చెప్తున్నామో వీలైతే వాళ్ళ డెత్ సర్టిఫికేటు, అదేవిధంగా చట్టబద్ధంగా మనము వాళ్లకు వారసులము అని చెప్పే ఒక లీగల్ హెయిర్ సర్టిఫికేటు, లేకపోతే కాంపిటెంట్ అథారిటీ చే జారీ చేయబడినటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు మనము న్యాయస్థానములో డాక్యుమెంట్ ఎవిడెన్స్ని పెట్టి వాటా కోరితే అది పూర్వీకుల ఆస్తి అయితే వాటా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెట్టకుండా మనకు వాటా కావాలని అడిగే సందర్భంలో కేసు డిస్మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తికి మనకు మధ్య ఉన్న రక్త సంబంధం ఏంటి అని మనం నిరూపించుకోకపోతే వాటా కోరే హక్కు మనకు ఉండదు. సో ఇలాంటి చట్టపరమైనటువంటి అంశాల మీద మనకు అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీ ముందు తీసుకొచ్చాను. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పోస్ట్ ద్వారా పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.